నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా గతం తెలిసి నన్ను నా సొంత మనిషి దగ్గర తీసుకున్నాడు, కానీ ఇప్పుడు దూరం అవ్వాలి అని అనుకుంటున్నాడు. నా జీవితంలో కష్టాలు తప్ప ఏ రోజు కూడా సుఖపడలేదు అని బాధపడుతోంది. పిల్లల కోసం ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో మీరే చూడండి. 14 years కి మ్యారేజ్ అయింది మేడం. 14 years కి మ్యారేజ్ అయిందా? పెద్దలు చేశారా 14 years కి మీ పెళ్లి? పెద్దలంటే లవ్ మ్యారేజ్ కిందకే వస్తుంది అది. ఫోర్స్ వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మా సిస్టర్స్కి అయింది ఇద్దరికి. మీరు థర్డ్ వన్ కి ఫస్ట్ అయినాక ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తర్వాత అయిందా? రిలేషన్లే. మా ఆయన కూడా నాకంటే ఒక 15 years 16-17 years పెద్దోడు. ఓర్ని ఇప్పుడు మీ ఆయనకి 55 అట్లా ఉంటాయా? మరి మీరు పెద్దలు చేసిన పెళ్లి ఇది? పెద్దలంటే ఎవరు వచ్చారు మీ పెళ్లికి? ఎవరు రాలేదు. సమ్మర్ హాలిడేస్కి ఇలాగే ఊరికి వెళ్తే కొంచెం ఇలాగా బలవంతం చేశాడు మేడం, దానివల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది. అసలు పరిచయం ఎలాగా? అతను మీ సారా, టీచరా, పక్కింటి అతను, ఎదురింట? మా చుట్టం, మా రిలేషనే. మా మమ్మీకి మావయ్య వరుస అవుతాడు, నాకు తాత వరుసన అవుతాడు. మమ్మీకి మావయ్య, మీకు తాతయ్య వరుస. అయితే అతనికి అనుమానం ఎక్కువ మేడం. ఎవరితో మాట్లాడిన అనుమానమే, తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే. కూర్చున్న అనుమానం, ఎవరితో మాట్లాడిన అనుమానమే. పల్లెటూళ్ళు అంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే. పెంచుకున్న కొడుకు అంటే వాళ్ళ మరిది కొడుకు ఇలాగ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కొంచెం నన్ను కూడా డ్యూటీ నుంచి డ్రాపింగ్ చేయడం, ఇది చేయడము. వేరే ఊర్లో ఉండేవాడు. ఒక్కసారిగా ఎందుకో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువైతే ఫిజికల్గా కలిసాము. అంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే కాబట్టి అందరికి ఏమైంది, పాపకి ఇలాగా అయిందంట కదా, అయిందంట, కానీ పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. పెద్దల అంగీకారం ఉంది, మీ పిల్లల అంగీకారం తీసుకున్నారా? నాన్న, నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను, మీకు ఒక కొత్త నాన్న రాబోతున్నాడు అనేది అట్లీస్ట్ ఇంటిమేట్ చేశారా మీ పిల్లలకి? చేయలేదు సార్, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఫుల్గా నా మీద చాలా కోపం ఉండేది. అంటే పిల్లల రెస్పాన్సిబుల్ నేనే చూద్దామని అనుకున్నాము. వాళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుని ఎవరినో తీసుకొస్తే వాళ్ళు క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? పిల్లలకు ఒక మాట చెప్పాలి కదమ్మా. ఎంతకాలం మీరు ఆ విధంగా ఉందా అనుకున్నారు? అంటే భర్త వస్తే చాలు పిల్లలు వద్దు అనుకున్నారా? అప్పుడంటే వయసులో పెద్దోడు, ఇప్పుడు వయసులో చిన్నోడు. ఈ విషయం ఎలా వెళ్ళిపోయిందో ఊరు దాకా తెలియదు. ఇతని దాకా వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ మొగుడు గుర్తుకొచ్చాడు, ఫస్ట్ మొగుడుతో కలిసిపోవాలని అనుకుంటుంది. నేనేమన్నా బ్రతకనిస్తానా నిన్ను? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది ఇప్పుడు నీకు అనేసి ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్లు. ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏదో వ్యవహారం ఉంటుంది. ఎంత చిల్లరగా ఉందో తెలుసా? నీ వల్ల 2 పిల్లలు బలైపోయారు అక్కడ. వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రంగా అయిపోయినాయో తెలుసా? ఏం స్త్రీవమ్మా నువ్వు? నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అయిపోయాను. నా ప్రాపర్టీస్ కూడా వాళ్ళు లాగేసుకున్నారు. నా ప్రాపర్టీస్ అనే పేపర్ నా దగ్గర ఇప్పుడు ఒక్కటి. ఏం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు? పిల్లల్ని అర్థం చేసుకునే స్టేజ్లో తల్లిదండ్రులు లేరు. ఒక వయసు రాగానే వాళ్ళు ఒక ATM మిషన్స్ లాగా అర్జెంటుగా సంపాదించేసి ఇళ్లలో పెట్టాలి. తీరా చూస్తే కొంతమంది క్యారెక్టర్లు బాగో, కొంతమంది ఇంట్లో కనీసం వండాల్సిన వంటలు సరిగ్గా చేయరు. వీళ్ళు మళ్ళీ రేపొద్దుట ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని ఆ జీవితాలు సర్వనాశనం చేయడం. ఇప్పుడు ఒక 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇది దేవుడు రాశాడా రాత, కన్న తల్లి రాసిందా? కన్న తల్లిదండ్రులు రాశారా? ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు అనటానికి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి.
ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బ్యూటీషియన్ మేడం. బ్యూటీషియన్. ఓకే. మ్యారేజ్ అయినట్టుంది. మ్యారేజ్ అయింది. 2 అబ్బాయిలు మేడం. ఇద్దరు అబ్బాయి. లవ్ మ్యారేజా అరేంజ్డా? మ్యారేజే మేడం. ఓకే. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? 14 ఇయర్స్కి మ్యారేజ్ అయింది మేడం. 14 ఇయర్స్కి మ్యారేజ్ అయిందా? 14 ఇయర్స్ మ్యారేజ్ అయింది. అంటే ఆంధ్ర అమ్మది, ఆంధ్ర సైడ్. మేము 3 అక్క చెల్లెలము. నేను లాస్ట్. ఓకే. అయితే మేము మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 26 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఎంతమ్మా మీ ఏజ్? 40 సార్. 40. 14 ఇయర్స్కి మ్యారేజ్ అయిందా? పెద్దలు చేశారా 14 ఇయర్స్కి మీ పెళ్ళి? పెద్దలంటే లవ్ మ్యారేజ్ కిందకే వస్తుంది అది. లవ్ మ్యారేజ్ అయితే అక్కడ నుంచి పోర్ట్స్ వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మా సిస్టర్స్కి అయింది ఇద్దరికి. మీరు థర్డ్ వన్కి ఫస్ట్ అయినాక ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తర్వాత అంటే నేను చేసేసుకోవడంతోనే ఇంకా తర్వాత మీది లవ్ మ్యారేజ్ అయితే ఇంట్లో ఒప్పుకున్న చుట్టాలే, రిలేషన్ లోనే. ఓకే. రిలేషన్లే. మా ఆయన కూడా నాకంటే ఒక 15 ఇయర్స్ 16-17 ఇయర్స్ పెద్దోడు. ఇప్పుడు మీ ఆయనకి 55 అట్లా ఉంటాయా? ఉండొచ్చు ఏమో మేడం. అంటే అప్పటికే 27 ఇయర్స్, నాకు 14. అదేలేండి, ఇప్పుడు 57 అమ్మా. అంటే 17 ఇయర్స్ పెద్ద నీకంటే, అంతే కదా? పెద్ద. అవును. మరి మీరు పెద్దలు చేసిన పెళ్ళి ఇది? పెద్దలంటే ఎవరు వచ్చారు మీ పెళ్ళికి? ఎవరు రాలేదు. సమ్మర్ హాలిడేస్కి ఇలాగే ఊరికి వెళ్తే కొంచెం ఇలాగా బలవంతం చేశాడు మేడం. దానివల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది. మీరిద్దరే చేసుకున్నారా ఫస్ట్? తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం చేయలేదు, ఇంకా అలాగే ఉండిపోయాను. ఇంకా మరి ఫస్ట్ అడిగినప్పుడు ఏం చెప్పాలబ్బా నువ్వు? లవ్ మ్యారేజ్ మేడం అనాలా? లవ్ మ్యారేజ్ ఇంకా అది ఇంకా లవ్ మ్యారేజ్. పెద్దల అంగీకారం లేకుండా వేరే ఊరెళ్ళి పెళ్లి చేసుకున్నాము. నాకు 14, అతనికి 31, అంతే కదమ్మా? ఎలా అమ్మా 14, 31కి పరిచయం ఎలా అవుతుంది? అదే కదా, అంటే బలవంతం చేశాడు. దాని తర్వాత పరిచయం ఎలాగా? అతను మీ సారా, టీచరా, పక్కింటి అతను? లేదు, మా చుట్టం, మా రిలేషనే. మా మమ్మీకి మావయ్య వరుస అవుతాడు, నాకు తాత వరుసన అవుతాడు. మమ్మీకి మావయ్య, మీకు తాత వరుసన. ఓకే మేడం. ఓకే. మీ పర్సనల్ 26 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు మేమేమనట్లా. ఓకే. అయితే అతనికి అనుమానం ఎక్కువ మేడం. అనుమానం ఎక్కువ, చాలా. ఎవరితో మాట్లాడిన అనుమానమే, తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే. కూర్చున్న అనుమానం, ఎవరితో మాట్లాడినా అనుమానమే. పల్లెటూళ్ళు అంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే. అలాగా కొట్టేవాడు, తిట్టేవాడు. పెళ్ళైన 2 monthsకే ప్రెగ్నెన్సీ, 1 yearకే మళ్ళీ బాబు. 17 years కల్లా 2 పిల్లలు పుట్టేశారు. మైనర్గా ఉండగా 2 పిల్లలు తల్లివి. 2 పిల్లలు పుట్టేశారు. తర్వాత నేను ఇంకా ఎప్పుడు గొడవలై ఉండేది. లాస్ట్ మా బాబు 5 years, ఇంకొక బాబు 3 years ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంక అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. బట్టల షాప్లో ఒక 2 years చేశాను. తర్వాత బ్యూటీషియన్ నేర్చుకున్నాను. ఒక 1 year 2 years దాంట్లో చేశాను. అతను ఏం చేస్తాడమ్మా? వ్యవసాయం చేస్తాడు. ఎక్కడ సిటీలోనే ఉండేవారా మీరు? విలేజ్లోనా? విలేజెస్. అయితే మళ్ళీ దాని తర్వాత ఇలాగే మా అమ్మ వాళ్ళ మరిది వచ్చి ఇలాగ ఎందుకు పిల్లని ఇలా ఖాళీగా ఉంచడం, ఎక్కడికన్నా పంపించు. చెల్లెలు, బాబాయ్ ఇలాగా కువైట్లో ఉంటారు. ఇలా వచ్చి ఇలాగ ఎందుకు పిల్లని ఖాళీగా ఉంచుతాం అంటే, ఏదైనా వీసా చూడు పంపిస్తామంటే వీసా చూసాడు. మంచి ఇంటికే చూసాడు, ఇంట్లోకే. ఏమనుకోలేదు మేడం. అంగీకరించేశారమ్మా? తర్వాత మీ పెళ్లి పెద్దలు ఇరువైపులు మాట్లాడుకోవటం, రాకపోకలు ఇవన్నీ నార్మలే అయింది? నార్మలే. ఎటొచ్చి అతనితో ఇంతకాలం ఈ ప్రయాణంలో మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే అనుమానం బాగా కొట్టేవాడు. అయితే నేను కువైట్కి వెళ్ళిపోయాను మేడం. కువైట్కి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు ఉన్నాను. అంటే 2 yearsకి వస్తూ పోతూ పిల్లని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. 7 సంవత్సరాలు కూడా ప్రతి మనీ కూడా వాళ్ళకే పంపించేసేదాన్ని, అమ్మ వాళ్ళకే పంపించేసేదాన్ని. టచ్లో లేదు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు కేసులు వేయలేదా? డైవర్స్ కావాలి అని? ఏమీ లేదు మేడం. అతను ఇంకే పెళ్లి చేసుకోలేదు. నువ్వు కువైట్ వెళ్ళటం అతనికి ఇష్టమేనమ్మా? అప్పటికి మా మధ్య విడిపోయాం కదా సార్. ఎంతకాలం అయింది విడిపోయిన? ఎంతకాలంకి కువైట్ వెళ్ళారు మీరు? 1 yearకే సార్. 2 yearsకి. అంటే విడిపోవటం అంటే మాటలు ఉన్నాయా అప్పటికి? ఇంకా మాటలే లేవు సార్. ఇంకా అమ్మగారి ఇంట్లో ఉంటుంది, ఉండని వచ్చినప్పుడే చూసుకుందాము అన్న టైంలో వాళ్ళు ఉండేవాళ్ళు, మేము కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇంకా నేను పిల్లల్ని ఇక్కడ పెట్టి కువైట్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిన 1 year 2 years పిల్లలు కావాలని కూడా ప్రెజర్ చేయలేదా? ఎప్పుడు ప్రెజర్ చేయలేదు మేడం. శాంతం వదిలేసాడు అతను ఒక రకంగా. వస్తే వచ్చింది, లేకపోతే లేదు అని. మధ్యలో పిల్లల్ని చూడటానికి విజిట్ చేశారమ్మా మీరు 7 years లో? అసలు రాలేదా? లేదు, 2 yearsకి విజిట్ చేశారు. వచ్చి పిల్లల్ని చూసుకోవడము, అందరిని చూసుకోవడము వెళ్ళేదాన్ని. అమ్మ వాళ్ళ నాన్న రెస్పాన్సిబుల్ మొత్తం నేనే. ఇంకా అయితే పిల్లలు కూడా ఇంకా అప్పట్లోనే చాలా డిస్టర్బ్ అయ్యి
కొంచెం మా అక్క వాళ్ళ అత్తోరిల్లు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పక్క సైడే. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి రావడము ఇలాగా. అప్పుడు వీళ్ళు మా ఆడబడుచులు కానీ ఎవరైనా కూడా మీ అమ్మ మంచిది కాదురా, మీ అమ్మ అది ఇది అని అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు కూడా మైండ్ సెట్ మారిపోయింది, ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మల మీద తిట్టడం. ఇద్దరు బాబులే. ఇప్పుడు ఎంత అమ్మా మీ అబ్బాయిల ఏజ్? 25-23 ఇయర్స్ మీ పిల్లలు అబ్బాయిలు. అయితే కోవిడ్కి వెళ్ళి 7 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మా అమ్మని పిల్లలతో నేను చూడలేకపోతున్నాను, నువ్వు వచ్చేసాయి అని చాలా ప్రెజర్ పెట్టేసి వచ్చేసిన తర్వాత అక్కడ చేసేదేమో ఇంట్లో పని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైతే 6 ఇయర్స్ బ్యాక్ పార్లర్లో చేశానో మళ్ళీ దాంట్లోకే వెళ్ళాను. అక్కడ ఇన్కమ్ బాగానే ఉంటుందిగా మీకు? అదే మమ్మీ వాళ్ళ ప్రెజర్, నీ పిల్లలు చూసుకోలేమమ్మా, మాకు హెల్త్ బాగుండట్లేదు వచ్చాయి అనేసి. ఎంత సంపాదించారు? ఇల్లు కొనుక్కున్నారా కనీసం? అంతా మమ్మీ వాళ్ళకే పెట్టాను మేడం నేను. అంత అంటే కింద బేస్మెంట్ మమ్మీదే 60 గజాలే. నేను ఏంటంటే ఉమ్మట్లో పెట్టినందుకు మా 2 అక్కలు పెళ్ళిళ్ళు పిల్లలు ఇదంతా అయిపోయింది, ఇంకా ఇరికిపోయింది. ఇంకా అంటే అమ్మ కూడా చూసుకుంటానులే ఇప్పట్లో అన్నట్టుగా ఆమె ఉండేది. 3 ఆడపిల్లలే కాబట్టి మీరు వాళ్ళ సపోర్ట్, నీ ఫైనాన్స్ అంతా వాళ్ళు వాడారు. అయితే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత పార్లర్లో జాయిన్ అయ్యాను. అమ్మకి యూరిక్ యాసిడ్ వచ్చింటే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అప్పుడే పార్లర్లోని సండేనే నీకు కంపల్సరీ కావాలి కాబట్టి వాళ్ళు లీవ్ ఇవ్వను అన్నారు. అయితే నేను ఆ జాబ్ వదిలేస్తే యూరిక్ యాసిడ్ క్యూర్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత కూడా మా చిన్న అబ్బాయి చాలా నన్ను టార్చర్ పెట్టేవాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇష్టం ఉండేది కాదు వాడికి ఉండడము. వచ్చిన వెంటనే నేను మనం సపరేట్గా ఇల్లు తీసేసుకుందాము అనేసి టార్చర్ పెడితే అప్పుడు నా దగ్గర అంతా వాళ్ళకి పంపించింది కాకుండా నేను వచ్చే ముందు ఒక 3 lakhs బ్యాంక్లో వేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు తీసుకొని ఫ్రిడ్జ్ టీవీ మంచం అంతా ఒక 1.5 lakh పెట్టి కొనేసి సామాన్లు అన్నీ కొనేసుకున్నాను అన్నమాట. సపరేట్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు చాలా కొంచెం సాడిస్ట్గా ఏదేదో బిహేవ్ చేసేవాడు. అది మా అమ్మ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.